నియతిగా ఏదైనా పని చేసుకొని బతికితే జీతం నెలాకన్నాడు పడుతుంది. పడ్డగా జీతం కూడా ఇప్పుడున్న ఖర్చులకు రాయలకు ఏ మూలకు సాల్తలేదు. అందుకే దొంగతనాలకు మరిగిన కొందరు బద్మాషిగాళ్ళు యాళ్ళ పాళ్ళ లేకుండా దొంగతనాలు చేసుకుంటా ఊర్లనే ఊడ్చుకపోతుర్రు. ఇగో అట్లనే సంగారెడ్డి జిల్లాలో దొంగతనానికి పోయిన దొంగలు అనుకోకుండా జనాల చేతికి చిక్కిర్రు. ఇక జనం ఊకుంటారా, తొక్కినారదీసిర్రు. చూడుర్రు మీరే. మీ పని దొంగ మొఖంలో చెప్పు, కాళ్ళు చేతులు సక్కగున్నా కూడా గీ పనేంద్రా, ఏం పని శాతగానట్టు ఓ షిప్ప పట్టుకొని అడక తినాలే, అంతేగాని గిట్ల దొంగతనాలకు ఎగబడతారా? ఏమమ్మా వీనికంటే బుద్ధి లేదు, నీకేం పుట్టింది అని జనంతోని తిట్లు తిని ఓ మల్క ఈ పంతా పుండు వేసుకున్న గీ దొంగలను చూస్తుర్రు కదా, వీళ్ళే ఆ దొంగలు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో షెట్టిడిచిన భూతం వలే ఏడ పడితే ఆడ దొంగతనాలు చేసుకుంటా అందిన కాడికి సంచులేసుకొని అవతల పడుతుర్రట. అట్లనే పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో దొంగతనం చేస్తుంటే ఊరోళ్ళు పట్టుకొని రెక్కలిర్చి కొట్టేసి బొక్కలు చూర చేసిర్రు. ఆందోళన మండలం నేరేడిగుంట క్లాస్ రోడ్ల సిలిండర్ ఎత్తుకపోతున్న గీ అడ్డమైనోని పట్టుకొని అదే సిలిండర్ కు కట్టేసి పలికిచ్చి దాన్నిర్రు. చూసిర్రా? फर्स्ट टाइम है आज जो मैं फर्स्ट टाइम तू फर्स्ट टाइम अभी वो नहीं मालूम ఇదే ఫస్ట్ అట. అంతేలే, ఫస్ట్ కాబట్టి ఈగమట్లు తెలియక దొరికిపోయిండు. పొరక తనుల పడ్డాడు. ఇక పోలీసులకు మతల బంధిస్తే వాళ్ళొచ్చి దొంగలను పట్టుకుర్రు. కేసు రాసి వీళ్ళది మన దిక్కు కాదు కర్ణాటక అంటుర్రు. ఇక ఇదిట్లుంటే అటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడల కార్ల పెట్టిన పైసలు మాయం చేసిర్రు నలుగురు తాషుడిగాళ్ళు. క్యాష్ సర్వీస్ పాయింట్ దందా చేసే కాన్రోజ్ చందర్ అనేట ఆయన కార్ల 2 లక్షలు పెట్టి తాళం వేయకుండా కొబ్బరికాయలకని పోయిండట. మరి ఎట్లా పసిగట్టిర్రో ఏం పాడో, ఆయన బండి మీద వచ్చి కార్లు ఉన్న పైసలు అందుకొని అవతల పడ్డారు. ఇక ఓనర్ వచ్చి చూసేటోరకు పైసలు లేవు. ఊరక్కు ఎవడెత్తుకపాయరా అని అటు ఇటు ఎంకలాడిండు. ఆఖరికి ఇక లాభం లేదని లబలబా మొత్తుకుంటా పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యిండు. సీసీ కెమెరాలలో చూస్తే అంత మస్క అవుపడుతుర్రు. ఎవళ్ళనేది దబ్బిన్నే చెప్తామంటుర్రు పోలీసోళ్ళు. అయితే బాన్సువాడ పట్టణంలో చాలా దిక్కుల సీసీ కెమెరాలు నామకే వాస్తే ఉన్నాయి, అవి సరిగ్గా పనిచేస్తలేవు అని అంటుర్రు అక్కడి పబ్లిక్.